హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. సో ఒక 3 వారాల క్రితం అండి, 3 వారాలు లేకపోతే ఒక 4 వారాలు అనుకోండి, ఒక నెల అనుకోండి. సో నెల రోజులైతే ఇప్పటికి ఇంకా అవ్వలేదండి, కేవలం 3 వారాల క్రితం మనం బిట్కాయిన్, తర్వాత ఈథీరియం, బిఎన్బి ఈ 3 ఎర్న్ చేయడానికి ఒక 3 అప్లికేషన్స్, ఫ్రీ బిట్కాయిన్, ఫ్రీ ఈథీరియం, ఫ్రీ బిఎన్బి అనేటటువంటి సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అనేది చేయడం స్టార్ట్ చేశామండి. సో ఈ ఫ్రీ బిట్కాయిన్ అనేటటువంటి అకౌంట్ ఏదైతే ఉందో దీంట్లో నాకు ఈరోజు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ వచ్చిందండి. సో ఈ విత్డ్రాల్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, సో విత్డ్రాల్ చేసుకోవడం ద్వారా నాకు ఎంత అమౌంట్ రాబోతుంది, దాంతోపాటు ఇంకా మళ్ళీ నెక్స్ట్ విత్డ్రాల్ చేసుకునే ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, ఒకవేళ విత్డ్రాల్ వస్తే ఇంకా ఎంత అమౌంట్ వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇక్కడ ఇది బిట్కాయిన్ ఫ్రీ బిట్కాయిన్.co అనేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో నేను 3 వారాల క్రితం అకౌంట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత నా రిఫరల్ లింక్ అనేది గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది, చాలామంది రిజిస్టర్ అయ్యారు. సో నేను ఎర్నింగ్ చేసింది, దాంతోపాటు నా రిఫరల్స్ నాకు చేసిన సపోర్ట్ ద్వారా నాకు ఈరోజు విత్డ్రాల్ అనేది వచ్చిందండి. సో ఇక్కడ విత్డ్రాల్ అనేది చేసుకోవాలి అంటే ఈ పైన ఉండేటటువంటి శాట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్లో 30,000 కంటే ఎక్కువ వస్తే అప్పుడు నాకు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుందండి. సో ఇక్కడ విత్డ్రా అనేది చేసుకోవడానికి నేను ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఉందో, విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వచ్చాయండి. ఒకటి ఆటో విత్డ్రాల్ అనేసి, రెండోది స్లో విత్డ్రాల్ అని, మూడోది ఇన్స్టాంట్ విత్డ్రాల్ అని. సో మనకు ఇన్స్టాంట్ విత్డ్రాల్ ఏదైతే ఉందో అది అవసరం లేదండి. ఎందుకు అని అంటే దానికి గ్యాస్ ఫీజ్ అనేది ఎక్కువ పడుతుంది. సో దానివల్ల ఇక్కడ స్లో విత్డ్రాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ స్లో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో దీని మీద గ్యాస్ ఫీజ్ అయితే మనకు కేవలం 40 శాట్స్ మాత్రమే పడతాయి. అంటే మన దగ్గర ఇక్కడ శాట్స్ ఎన్ని అయితే ఉన్నాయో దాంట్లో నుంచి 30,000 శాట్స్ నా దగ్గర ఉన్నాయి కదా, 30,194, దాంట్లో నుంచి కేవలం 40 శాట్స్ మాత్రమే కట్ అవుతాయి. అదే ఇన్స్టాంట్ విత్డ్రాల్ ఏదైతే ఉందో దీనికి వెళ్తే ఇక్కడ 170 శాట్స్ అయితే ఉన్నాయో 170 శాట్స్ అనేవి కట్ అవుతాయి అన్నమాట. సో ఇది 15 నిమిషాల్లో వస్తుంది. అదే మనం స్లో విత్డ్రాల్ ఏదైతే ఉందో స్లో విత్డ్రాల్ పెట్టుకుంటే 6 అవర్స్ నుంచి 24 అవర్స్ మధ్యలో ఎప్పుడైనా కానీ మనకు విత్డ్రాల్ అనేది రావచ్చు అనమాట. సో ఇక్కడ మనం విత్డ్రాల్ అనేది పెట్టుకోవడానికి బైనాన్స్ ఎక్స్చేంజ్లో మనకు ఈ బిట్కాయిన్ విత్డ్రా రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనం కాపీ చేసి తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేస్తున్నానండి. సో చూడండి, ఇప్పుడు నేను బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ కింద కార్నర్లో అసెట్స్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి కింద, దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చైన్ డిపాజిట్, ఇక్కడ చూడండి మనకు ఆన్ చైన్ డిపాజిట్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది. సో ఈ ఆన్ చైన్ డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడికి డిపాజిట్ చేయబోతున్నది బిట్కాయిన్ అండి. సో ఇక్కడ ఈ సెర్చ్ బార్లో బీటీసీ అని టైప్ చేయండి, లేకపోతే ఇక్కడ ట్రెండింగ్లోనే మనకు బిట్కాయిన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ బిట్కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే బిట్కాయిన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇదే నెట్వర్క్ అండి. బిట్కాయిన్ నెట్వర్క్నే మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ బిట్కాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత సో బిట్కాయిన్ డిపాజిట్ అనేది ఏవేవి సపోర్ట్ చేస్తుంది అనేసి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ నేను ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బిట్కాయిన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని నేను కాపీ చేశాను అనమాట. సో కాపీ చేసిన తర్వాత తిరిగి ఇక్కడికి ఏది బిట్కాయిన్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీనికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత అమౌంట్ మనం విత్డ్రాల్ చేయాలి అని అడుగుతున్నారు. విత్డ్రా ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో బిట్కాయిన్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ దాన్ని పేస్ట్ చేశానండి.
పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్, ది పేమెంట్ విల్ బీ సెంట్ అవుట్ ఇన్ 6 hours, అంటే 6 గంటల్లో నాకు పేమెంట్ అనేది రాబోతుంది అనేసి చెప్పారనమాట. సో ఇది ఇప్పుడు నేను ఎర్న్ చేసినటువంటి ఈ 30,000 శాట్స్ అయితే ఉన్నాయో దాన్ని నేను ఇప్పుడు విత్డ్రాల్ పెట్టేశానండి. సో ఇక్కడ ఉండేటటువంటి అన్నీ కట్ అయిపోయాయి. నాకు చివరిగా 8 శాట్స్ అయితే మిగిలాయన్నమాట. సో దీంతో పాటు ఇంకా నాకు విత్డ్రాల్కి ఇంకేమైనా హోల్డ్లో ఉందా అని అంటే ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. అదేంటి అంటే ఇక్కడ పైన 3 అడ్డగీతలు అయితే ఉన్నాయో దాని మీద నేను టచ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు రివార్డ్ పాయింట్స్ అని ఉన్నాయండి. సో ఈ రివార్డ్స్ అయితే ఉన్నాయి, దీని మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు రివార్డ్ పాయింట్స్ వచ్చాయి చూడండి. 47,089 రివార్డ్ పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి. సో దీన్ని నేను ఎప్పుడు విత్డ్రా చేసుకోగలను అంటే ఎప్పుడైతే నా దగ్గర ఉన్నటువంటి రివార్డ్ పాయింట్స్ అనే 1,00,000 అవుతాయో, 1,00,000 అయిన తర్వాత నేను ఈ రివార్డ్ పాయింట్స్ని మళ్ళీ బీటీసీగా కన్వర్ట్ చేసుకోవచ్చండి. సో బీటీసీగా కన్వర్ట్ చేసుకుంటే ప్రస్తుతానికి ఉండేటటువంటి వాల్యూ ప్రకారం నాకు రివార్డ్ పాయింట్ల ద్వారా, అంటే ఇది 1,00,000 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రస్తుతానికి ఉండేటటువంటి వాల్యూ ప్రకారం నాకు $95 వర్త్ బీటీసీ అయితే విత్డ్రాల్గా వస్తుంది. అదే ఇప్పుడు నేను విత్డ్రా చేసినటువంటి ఈ శాట్స్ అయితే ఉన్నాయో ఈ శాట్స్ ద్వారా నాకు వచ్చే అమౌంట్ ఎంత అని అంటే ప్రస్తుతానికి ఉండేటటువంటి వాల్యూ ప్రకారం $30 వర్త్ బిట్కాయిన్ అయితే నాకు రావడం జరిగిందనమాట. సో ఈ విత్డ్రాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ప్రూఫ్ ఇప్పుడు మీకు చూపిస్తాను విత్డ్రాల్ రాగానే. అంతకంటే ముందు మన డిస్కషన్ ఏంటి అంటే రీసెంట్గా మనం ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని మనం సైన్అప్ చేసుకున్నప్పుడు చాలామంది మేము ఇదివరకు చేశాము, సో చాలా స్లోగా ఉంటుంది, విత్డ్రాల్ అనేది రావడానికి టైం పడుతుంది, అందుకే మధ్యలో వదిలేసాము అనేసి చాలామంది చెప్పారు. నేను మీ అందరికీ చెప్పే విషయం ఏంటి అని అంటే ఎంత స్లోగా వచ్చినా ఇబ్బంది లేదండి, సంవత్సరం రోజులు టైం పట్టినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు. కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే బిట్కాయిన్ అనేది ఇప్పుడు ఎంత వాల్యుబుల్ అనేది మీకు తెలుసు. ఒక బిట్కాయిన్ ఈక్వల్ టు దరిదాపు ₹1,00,00,000 ఉంది. సో ₹1,00,00,000 వర్త్ ఉన్నటువంటి బిట్కాయిన్ అంత వాల్యూ ఉన్నా కానీ రీసెంట్గా ఎన్నో గవర్నమెంట్లు, జపాన్ గవర్నమెంట్ బిట్కాయిన్ కొన్నది, యుఎస్ గవర్నమెంట్ బిట్కాయిన్ కొన్నది, మైకల్ సేలర్ బిట్కాయిన్ కొన్నాడు, బ్లాక్ రాక్ బిట్కాయిన్ కొన్నది, ఫిడిలిటీ ఫిల్మ్స్ బిట్కాయిన్ కొన్నది. సో ఈ విధంగా చూసుకుంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా బిట్కాయిన్ వెనకనే పరిగెత్తుతున్నారనమాట. బిట్కాయిన్ అనేది కావాలని కొనుక్కుంటున్నారు. ఎల్ సాల్వడార్ అనేటటువంటి కంపెనీ రోజుకొక బిట్కాయిన్ కొన్నది. లాస్ట్ 5 సంవత్సరాలలో ప్రతిరోజు కూడా ఒక బిట్కాయిన్ని ఎల్ సాల్వడార్ అనేటటువంటి దేశము బిట్కాయిన్ కొన్నదన్నమాట. సో నేను మీకు చెప్పే విషయం ఏంటి అంటే ఎప్పుడైనా విత్డ్రాల్ అనేది రానివ్వండి, పక్కకు వదిలేసేయండి. కానీ ఈ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైట్స్ 2017 నుంచి నడుస్తున్నాయి. నాకు తెలిసిన పర్సన్ $2,00,000 వర్త్ బిట్కాయిన్ అనేది ఈ సైట్ ద్వారా ఎర్న్ చేశాడు. సో ఇంకొక పర్సన్ 5 టైమ్స్ ఇప్పటి వరకు దీంట్లో విత్డ్రాల్ అనేది తీసుకున్నాడు అనమాట. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే రోజు ఈ రోల్ ఆప్షన్ ఏదైతే ఉందో మెయిన్ పేజ్కి వస్తున్నా, సో ఇక్కడ రోల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం రోజుకి 12 నుంచి 15 సార్లు మర్చిపోకుండా మనం మైనింగ్ అనేది చేస్తే ఖచ్చితంగా మనకు తొందరగా విత్డ్రాల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు మధ్యలో మిస్ చేస్తే అప్పుడు విత్డ్రాల్ అనేది డిలే అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఓన్లీ ఈ విత్డ్రాల్ అనేది మనం రోల్ చేయడం ద్వారా వచ్చే పాయింట్స్ ద్వారానే వస్తుందంటే కాదండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ ఈ బీటీసీ ఏదైతే ఉందో రోజుకు వచ్చేటటువంటి బీటీసీ ఏదైతే ఉందో దీనికి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయ్యిద్ది, అదొక పాయింట్. దాని తర్వాత ఇక్కడ రోల్ చేయడం ద్వారా మళ్ళీ మీకు బిట్కాయిన్ అనేది యాడ్ అయ్యిద్ది, అది రెండో విషయము. ఇంకా దాని తర్వాత మళ్ళీ మీకు బిట్కాయిన్ ఏ విధంగా వస్తుంది అంటే మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే వాళ్ళు రోల్ చేస్తే వాళ్ళ ద్వారా కూడా మీకు బిట్కాయిన్ అనేది వస్తుంది. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ ఏంటి అని అంటే అప్పుడప్పుడు అంటే ఎవ్రీ 2 డేస్కు 3 డేస్కి ఒకసారి ఇక్కడ మనకు 5x బోనస్ అనేసి ఒకటి వస్తుందండి. ఈ 5x బోనస్ లేకపోతే 10x బోనస్లు అని వస్తాయి. సో 5x 10x బోనస్లు వీళ్ళు ప్రకటించినప్పుడు మనం ఈ రోలింగ్ అనేది చేస్తే అప్పుడు మనకు రెగ్యులర్గా వచ్చేది 1 శాట్ కానీ లేకపోతే 2 శాట్స్ కానీ వస్తుంటే ఆ రోల్ అనేది చేసినప్పుడు మనకు
10 శాట్స్ కూడా డైరెక్ట్గా వస్తాయి అన్నమాట. లేకపోతే 5 శాట్స్ కూడా మనకు డైరెక్ట్గా వస్తాయి. సో ఈ విధంగా మనకు ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మనం ఏమనుకుంటాము అంటే మనం రోల్ చేస్తున్నాము, రోల్ చేస్తే ఈ రోలింగ్ అనేది చేయడం ద్వారా 1 లేకపోతే 2 సతోషీలు వస్తున్నాయి కదా, ఇవన్నీ 30,000 సతోషీలు ఎప్పుడు అవుతాయి అనేసి మనం ఆలోచిస్తాం. సో అలా కాకుండా దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు దీంట్లో ఒక ప్రీమియం అకౌంట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చండి. ఈ ప్రీమియం అకౌంట్ ఏంటి అని అంటే మనకు ఫన్ అనేటటువంటి ఒక టోకెన్ ఉందండి. ఆ ఫన్ అనే టోకెన్ ఏదైతే ఉందో దాన్ని మనం బై చేసి ఇక్కడ డిపాజిట్ చేసుకుంటే ఈ అకౌంట్లో అప్పుడు మనకి ఈ అకౌంట్ అనేది మనకు ప్రీమియం అకౌంట్గా మారుతుంది. సో ప్రీమియం అకౌంట్గా మారితే మనకు ఎక్స్ట్రాగా స్పిన్నులు కూడా వస్తాయి. ఇక్కడ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోల్స్తో పాటు స్పిన్నులు వస్తాయి. దాని తర్వాత రివార్డ్ పాయింట్స్ 2x 3x వస్తాయి. ఈ విధంగా చాలా ప్రీమియంకి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఆ ప్రీమియం అనేది చేసుకోవాలంటే మనకు ఇంకొక 1400 ఎంతో ఖర్చు అయితే అవుద్ది అనమాట. సో ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ గురించి చాలామంది అడిగారు రీసెంట్గా. దాని గురించి కూడా నేను క్లియర్గా తొందరలో వీడియో అయితే చేస్తానన్నమాట. సో ఇప్పుడు ఇది విత్డ్రాల్ అయితే పెట్టడం జరిగిందండి. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే ఇంకొద్దిసేపటి తర్వాత నేను కొద్దిసేపు వెయిట్ చేస్తాను. 6 గంటలు అన్నారు. సో ఇప్పుడు నేను వీడియో అయితే చేశాను. ఎప్పుడైతే నాకు విత్డ్రాల్ వస్తుందో ఆ విత్డ్రాల్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఇదే వీడియోలో చూయించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. కరెక్ట్గా 15 గంటల తర్వాత నాకు మనం పెట్టినటువంటి విత్డ్రాల్ ఏదైతే ఉందో అది రావడం జరిగిందండి. సో ఫస్ట్ మన మెయిల్ ఐడికి ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఈ విధంగా బిట్కాయిన్ డిపాజిట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనేసి. దాని తర్వాత పేమెంట్ అయినట్టు కూడా ఇంకొక ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే మెయిల్కి రావడం జరిగిందనమాట. సో దాని తర్వాత నేను స్క్రీన్ మీద అది నోటిఫికేషన్ పడింది. నోటిఫికేషన్ పడిన తర్వాత ఇప్పుడు తిరిగి బైనాన్స్ ఎక్స్చేంజ్కి వెళ్ళి చెక్ చేసుకున్నానండి. బైనాన్స్ ఎక్స్చేంజ్లో నాకు $30 వర్త్ ఉండేటటువంటి బిట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో $30 వర్త్ బిట్ కాయిన్ శాట్స్ అంటే 30,000 శాట్స్ నాకు డిపాజిట్ అయితే అవడం జరిగిందనమాట. సో నేను అది మీకు కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత కింద అసెట్స్ అనేటటువంటి ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బీటీసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఓవర్ వ్యూలో కానీ లేకపోతే స్పాట్లో కానీ మీకు బీటీసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. విత్డ్రాల్ డిపాజిట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి సో బీటీసీ మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నా దగ్గర ఇప్పుడు టోటల్గా $31 వర్త్ ఉండేటటువంటి బిట్ కాయిన్ అయితే నా దగ్గర ఉందన్నమాట. సో వాటిలలో నిన్న నేను రిసీవ్ చేసుకున్నది ఇక్కడ కింద చూపిస్తుంది. జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నా. నిన్న విత్డ్రాల్ పెట్టాను కదా, అది ఏదైతే ఉందో అది ఈరోజు మార్నింగ్ వచ్చిందండి. 30,153 శాట్స్ నాకు డిపాజిట్ అవ్వడం అయితే జరిగింది ఫ్రీ బిట్ కాయిన్ సైట్ నుంచి. అంతకుముందు నేను అదర్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎర్న్ చేసింది ఒక 23 శాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదండి బిట్ కాయిన్ అయితే జెన్యున్గా విత్డ్రాల్ అయితే వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ సైట్స్ ద్వారా. కాకపోతే మీరు మైనింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగ్లెక్ట్ అనేది చేయకండి. మినిమము ఒక రోజులో 12 నుంచి 15 సార్లు సైట్లో మీరు రోలింగ్ అనేది చేయాలి. చేస్తే అప్పుడు మీకు మంచిగా అమౌంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇలా మనం మంచి కన్సిస్టెన్సీ చూపించి రోల్ చేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి రివార్డ్ పాయింట్స్ కూడా బాగా వస్తాయి. ఎప్పుడైతే మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి 1,00,000కి రీచ్ అవుతాయో అప్పుడు మళ్ళీ మీకు $90 వర్త్ ఉండేటటువంటి బిట్ కాయిన్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఆల్రెడీ నార్మల్ మైనింగ్ ఏదైతే ఉందో రోలింగ్ ఏదైతే ఉందో అది చేయడం ద్వారా $30 వర్త్ బిట్ కాయిన్ అనేది మీకు వస్తే రివార్డ్ పాయింట్స్ ద్వారా $90 వర్త్ బిట్ కాయిన్ అనేది వస్తుంది. సో ఈ రివార్డ్ పాయింట్స్ ద్వారా వచ్చేటటువంటి బిట్ కాయిన్ ఏదైతే ఉందో దీన్ని విత్డ్రాల్ చేసుకునే లోపు మీరు అట్లీస్ట్ ఈ $30 వర్త్ బిట్ కాయిన్ని 2 సార్లు లేకపోతే మినిమం 3 సార్లు కూడా మీరు విత్డ్రా అయితే చేసుకోగలరనమాట. సో ఈ విధంగా మీకు ఎలా చూసుకున్నా కానీ 200 USDT అయితే వస్తాయి మనం కాన్స్టెంట్గా చేసుకుంటూ వెళ్తే. దాంతోపాటు మనకు బిట్ కాయిన్ రేట్ అనేది ఏదైతే ఉందో అది ఇంకా పెరుగుద్ది కానీ తగ్గడం అయితే తగ్గే అవకాశం అయితే లేదు. తగ్గినా కొద్దిగా తగ్గొచ్చు, అంతకు మించి అంటే ఎంత తగ్గినా కానీ $50,000 కంటే తక్కువకైతే వెళ్ళే అవకాశం లేదు ఇప్పట్లో బిట్ కాయిన్ వాల్యూ అనేది.
ఇంతకు మించి పెరగడమే జరుగుతుంది. దాంతోపాటు ప్రస్తుతానికి ఉండేటటువంటి ఎస్టిమేషన్ ఏదైతే ఉందో 2030 నాటికి ఒక్కొక్క బిట్కాయిన్ వాల్యూ అనేది 8 కోట్ల రూపాయలుగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట, రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు 1 కోటి ఉందండి, 2030 కల్లా 8 కోట్ల రూపాయలుగా మీకు బిట్కాయిన్ వాల్యూ అనేది మారే అవకాశం ఉందని అయితే చాలామంది సర్వేస్ ద్వారా తెలియజేస్తున్నారు. ప్రతి గవర్నమెంట్ కూడా అడాప్షన్ స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు చిన్న గవర్నమెంట్లన్నీ కూడా కొంటున్నాయి. సో ఫ్యూచర్లో రియలైజ్ అయ్యి ప్రతి దేశం కూడా ఒకదాని తర్వాత ఒకటి రియలైజ్ అయ్యి బిట్కాయిన్ కొనడం స్టార్ట్ చేసి దాన్ని రిజర్వ్గా ఉంచుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకా క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించుకోండి. సో దాన్ని మీరు మనసులో ఉంచుకొని మనం ఇచ్చినటువంటి 4 సైట్స్ ఏవైతే ఉన్నాయో, మొత్తం మన దగ్గర 4 సైట్స్ ఉన్నాయండి. ఒకటి BTC సైటు, రెండోది ఇథీరియం సైటు, దాని తర్వాత BNB సైటు. సో నిన్ననే ఈ విత్డ్రాల్ అనేది పెట్టిన తర్వాత సొలానాకు సంబంధించినటువంటి సైటు కూడా మనం సైన్అప్ అనేది చేసుకోవడం జరిగిందండి. సో ఈ 4 లింకులు అయితే ఉన్నాయో, ఈ 4 లింకులు నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేయండి, ఏ రోజు కూడా మిస్ చేసుకోకండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.